బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ కు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాక్ లోని ప్రతి ఇంచు భూమి బ్రహ్మోస్ మిసైల్స్ పరిధిలోకి వస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. ఆపరేషన్ సింధూర్ కేవలం ట్రైలర్ మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇండియాకు విజయం ఒక హాబీగా మారిందంటూ చెప్పుకొచ్చారు ఆయన. అందుకు నిదర్శనమే ఆపరేషన్ సింధూర్ అన్నారు రాజ్నాథ్ సింగ్. ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ మిసైల్స్ కీలక పాత్ర పోషించాయంటూ చెప్పుకొచ్చారు ఆయన. పాక్లోని ఉగ్రస్థావరాలను మట్టుబెట్టాయి బ్రహ్మోస్ మిసైల్స్ అంటూ ఇటు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏమన్నారు ముందుగా చూద్దాం. पाकिस्तान की जहां तक बात है तो अब उसकी एक एक इंच जमीन हमारी ब्रह्मोस की पहुंच में है और ऑपरेशन सिंदूर में जो हुआ वह तो सिर्फ ट्रेलर था मेरे साथियों। ऑपरेशन सिंदूर में जो हुआ वह तो केवल एक ट्रेलर था, पर उस ट्रेलर ने ही पाकिस्तान को यह एहसास दिला दिया कि अगर भारत पाकिस्तान को जन्म दे सकता है तो समय आने पर वह, अब आगे मुझे बोलने की कोई जरूरत नहीं है, आप सब खुद समझदार हैं। कहने का अर्थ यह है साथियों कि ऑपरेशन सिंदूर में ब्रह्मोस का जो प्रैक्टिकल डिमॉन्स्ट्रेशन हुआ है उसने देशवासियों और पूरी दुनिया में ब्रह्मोस के लिए एक कॉन्फिडेंस, एक आत्मविश्वास पैदा किया। इसलिए इस कॉन्फिडेंस को बनाए रखना अब आपकी जिम्मेदारी है और देश और दुनिया की यह जो उम्मीद है यह हमारे लिए एक बहुत बड़ा अवसर भी है। आप सभी इंजीनियर्स, टेक्नीशियंस और वर्कर्स के ऊपर बड़ी रिस्पॉन्सिबिलिटी है। पाकिस्तान की जहां तक बात है तो अब उसकी एक एक इंच जमीन हमारी ब्रह्मोस की पहुंच में है और ऑपरेशन सिंदूर में जो हुआ वह तो सिर्फ ट्रेलर था मेरे साथियों। ऑपरेशन सिंदूर में जो हुआ वह तो केवल एक ट्रेलर था, पर उस ट्रेलर ने ही पाकिस्तान को यह एहसास दिला दिया कि अगर भारत पाकिस्तान को जन्म दे सकता है तो समय आने पर वह, अब आगे मुझे बोलने की कोई जरूरत नहीं है, आप सब खुद समझदार हैं। कहने का अर्थ यह है साथियों कि ऑपरेशन सिंदूर में ब्रह्मोस का जो प्रैक्टिकल डिमॉन्स्ट्रेशन हुआ है उसने देशवासियों और पूरी दुनिया में ब्रह्मोस के लिए एक कॉन्फिडेंस, एक आत्मविश्वास पैदा किया। इसलिए इस कॉन्फिडेंस को बनाए रखना अब आपकी जिम्मेदारी है और देश और दुनिया की यह जो उम्मीद है यह हमारे लिए एक बहुत बड़ा अवसर भी है। आप सभी इंजीनियर्स, टेक्नीशियंस और वर्कर्स के ऊपर बड़ी रिस्पॉन्सिबिलिटी है। पाकिस्तान की जहां तक बात है तो अब उसकी एक एक इंच जमीन हमारी ब्रह्मोस की पहुंच में है और ऑपरेशन सिंदूर में जो हुआ वह तो सिर्फ ट्रेलर था मेरे साथियों। ऑपरेशन सिंदूर में जो हुआ वह तो केवल एक ट्रेलर था, पर उस ट्रेलर ने ही पाकिस्तान को यह एहसास दिला दिया कि अगर भारत पाकिस्तान को जन्म दे सकता है तो समय आने पर वह, अब आगे मुझे बोलने की कोई जरूरत नहीं है, आप सब खुद समझदार हैं। कहने का अर्थ यह है साथियों कि ऑपरेशन सिंदूर में ब्रह्मोस का जो प्रैक्टिकल डिमॉन्स्ट्रेशन हुआ है उसने देशवासियों और पूरी दुनिया में రైట్. అది రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన కీలక వ్యాఖ్యలు. ఆ రోజు ఆపరేషన్ సింధూర్ జస్ట్ ట్రైలర్ మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు. ట్రైలర్ మాత్రమే అది. ఒకవేళ పాకిస్తాన్ కనుక దుస్సాహసానికి పాల్పడితే ఆ తర్వాత సినిమా ఎలా ఉంటుంది, ఆ తర్వాత ఏం జరుగుతుంది నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడుకొచ్చారు. ఈరోజు ఆయన యూపీలో పర్యటించడం జరిగింది. ఉత్తరప్రదేశ్లోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్లో మొదటి విడత బ్రహ్మోస్ మిసైల్స్ ఆ సిస్టమ్ని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి రాజ్నాథ్ సింగ్ ఆయన సైన్యానికి అప్పగించడం జరిగింది. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పలు అంశాలకు సంబంధించి మాట్లాడుకొచ్చారు. మరి ముఖ్యంగా ఇండస్ట్రియల్ కారిడార్కు ఇది ఒక మైల్ స్టోన్ మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇటు డిఫెన్స్ రంగంలో ఇటు భారత్ సాధించాలనుకుంటున్న స్వావలంబనకు సంబంధించి, సంకల్పానికి సంబంధించి ఇది మరింత శక్తిని అందిస్తుందంటూ కూడా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సందర్భం. దీంతో పాటు బ్రహ్మోస్ మిసైల్స్ ఆ వర్చువల్ స్ట్రైక్ను కూడా ఆయన తిలకించడం జరిగింది. మరి ముఖ్యంగా ఫస్ట్ బ్యాచ్ బ్రహ్మోస్ మిసైల్స్ని తీసుకెళ్తున్న ట్రక్కులను ప్రారంభించారు. రక్షణ పరిశోధన సంస్థ అంటే డిఆర్డిఓ, మన డిఆర్డిఓకి సంబంధించి ఆయన
డిఆర్డీఓని ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మరి ముఖ్యంగా డిఆర్డీఓ చీఫ్ సమన్వి కామత్ కావచ్చు, బ్రహ్మోస్ డైరెక్టర్ జనరల్ జయతీర్థ్ అజోషి ఆ యూనిట్లో తయారైన మిసైల్స్ని రాజ్నాథ్ సింగ్ అలాగే యోగి ఆదిత్యనాథ్కు వాటిని చూపించడం జరిగింది. లేకపోతే వాటికి సంబంధించి వీళ్ళంతా కలిసి వాటిని ఒకసారి పర్యవేక్షించడం జరిగింది. వాటిని పర్యవేక్షించిన తర్వాత వాటిని సైన్యానికి అప్పగించిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరిగిన ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ మిసైల్స్ కీలక పాత్ర పోషించాయి అంటూ కూడా ఇటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను కావచ్చు, లేకపోతే వైమానిక స్థావరాలను కావచ్చు, లేకపోతే ఆర్మీకి సంబంధించి అంటే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన కీలకమైన లొకేషన్స్ను టార్గెట్ చేసుకుని భారత్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ మిసైల్స్ను చాలా కీలకంగా ఉపయోగించిందంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. సో ఈ నేపథ్యంలోని బ్రహ్మోస్ మిసైల్స్కి సంబంధించి ఇటు ఆ బ్రహ్మోస్ మిసైల్స్ పాత్రను మరి ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్లో అవి పోషించిన పాత్ర గురించి ఇటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. బ్రహ్మోస్ మిసైల్ సంబంధించి బ్రహ్మోస్ మిసైల్ ఇటు డిఆర్డీఓ, రష్యా సంస్థ ఎన్పిఓ మషినోస్ట్రోన్యూ కలిసి అభివృద్ధి చేసిన అత్యాధునిక ఆయుధ వ్యవస్థది. ఇప్పుడు లక్నోలో ఉత్పత్తి ప్రారంభమవడం ద్వారా భారత్ స్వయం సమృద్ధి దిశగా మరో పెద్దడుగు వేసిందంటూ కూడా ఆయన అక్కడ పేర్కొనడం జరిగింది. రాజ్నాథ్ సింగ్ మాట్లాడిన సందర్భంలో ప్రధాని మోదీ నేతృత్వంలో భారత రక్షణ రంగం చాలా వేగంగా ముందుకు తీసుకువెళ్తోంది, స్వదేశీకరణ దిశగా పయనిస్తోందంటూ చెప్పుకొచ్చారు. బ్రహ్మోస్ ఉత్పత్తి దేశ యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తుందంటూ చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలోని ఇటు బ్రహ్మోస్ మిసైల్స్ పనితనాన్ని ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఎటువంటి పాత్ర పోషించాయి అనే అంశానికి చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో బ్రహ్మోస్ మిసైల్స్కి సంబంధించి సాధారణంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎవరైనా చాలా వేగంగా మాట్లాడినా ఒక ప్రిసైజ్డ్ స్ట్రైక్గా అంటే ప్రిసైజ్డ్ స్ట్రైకింగ్ అంటూ ఉంటారు కదా, లక్ష్యాన్ని సరిగ్గా గురిపెట్టి ఆ లక్ష్యాన్ని చేరుకోవడం. అలా ప్రిసైజ్ స్ట్రైకింగ్ కావచ్చు, లేదా ప్రిసైజ్గా మాట్లాడాలి ఎవరినైనా కూడా బ్రహ్మోస్ మిసైల్తో పోలుస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ మిసైల్స్ పాత్ర గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ప్రస్తుతం పాకిస్తాన్కి సంబంధించి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యం ఉంది. మరి ముఖ్యంగా సరిహద్దు వెంబడి ఇటు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న సందర్భం గత కొన్ని రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టి ఉండొచ్చుగాక, కానీ అంతకుముందు అంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి ఆ ఉద్రిక్త పరిస్థితుల్లో తలెత్తక ముందు అక్కడ ఎటువంటి పరిస్థితి నెలకొందో చూసాం. ఇటు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి అంటే ఖైబర్ పఖ్తుంఖ్వాలో జరిగిన దాడికి అంటే ఆఫ్ఘనిస్తాన్ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు చేసిన దాడిని ఇటు భారతే చేస్తోంది అని అర్థం వచ్చేలా చెప్పుకొచ్చిన నేపథ్యంలో ఏ క్షణాన్నైనా భారత్ మీద దాడికి దిగుతుంది అంటూ కూడా చర్చ జరిగిన నేపథ్యంలో ఇటు భారత్ కూడా సంసిద్ధత వ్యక్తం చేయడం జరుగుతోంది. మన డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించి వాటన్నిటి కూడా వాటిని ఒక విధంగా చెప్పాలంటే యాక్టివ్ మోడ్లోనే ఉంచిన పరిస్థితి అనుకోవాలి. ఎందుకంటే ఏ క్షణాన్ని పాకిస్తాన్ ఈ కవ్వింపు చర్యలకు దిగి ఒకవేళ దాడికి దిగితే కనుక ధీటైన సమాధానం ఇచ్చేందుకు, ధీటైన జవాబు చెప్పేందుకు భారత ప్రభుత్వం, భారత రక్షణ శాఖ సిద్ధంగా ఉన్నాయంటూ కూడా చెప్పుకొచ్చిన నేపథ్యం. అది ఈ క్రమంలో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతుందా? పాకిస్తాన్ ఒకవేళ కవ్వింపు చర్యలకు దిగితే బతికి బట్టకట్టే అవకాశం ఉంటుందా? మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. तो अब उसकी एक एक इंच जमीन हमारी ब्रह्मोस की पहुंच में है और ऑपरेशन सिंदूर में जो हुआ वह तो सिर्फ ट्रेलर था मेरे साथियों। ऑपरेशन सिंदूर में जो हुआ वह तो केवल एक ट्रेलर था, पर उस ट्रेलर ने ही पाकिस्तान को यह एहसास दिला दिया कि अगर भारत पाकिस्तान को जन्म दे सकता है तो समय आने पर वह, अब आगे मुझे बोलने की कोई जरूरत नहीं है, आप सब खुद समझदार हैं। कहने का अर्थ यह है साथियों कि ऑपरेशन सिंदूर में ब्रह्मोस का जो प्रैक्टिकल डिमॉन्स्ट्रेशन हुआ है उसने देशवासियों और पूरी दुनिया में ब्रह्मोस के लिए एक कॉन्फिडेंस, एक आत्मविश्वास पैदा किया। इसलिए इस कॉन्फिडेंस को बनाए रखना अब आपकी जिम्मेदारी है और देश और दुनिया की यह जो उम्मीद है यह हमारे लिए एक बहुत बड़ा अवसर भी है। आप सभी इंजीनियर्स, टेक्नीशियंस और वर्कर्स के ऊपर बड़ी रिस्पांसिबिलिटी है। पाकिस्तान की जहां तक बात है तो अब उसकी एक एक इंच जमीन